తెలుగు సినిమాలు బాలీవుడ్లో వరుసగా సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడి స్టార్ హీరోలు మాత్రం అక్కడ డైరెక్ట్ మూవీస్ చేయడం లేదు. తెలుగు వాళ్ళతో సినిమాలు చేసి వాటినే పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్, మహేష్ అందరిది ఇదే తీరు. మన తెలుగు దర్శకులతో బిజీ అయిపోయారు. కానీ బీ టౌన్ మేకర్స్ మాత్రం తెలుగు ఆర్టిస్టులని కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మనకి అంత క్రేజ్ ఉంది. దీంతో తెలుగులో బిజీగా ఉండే స్టార్ హీరోయిన్స్కి గాలం వేస్తున్నారు. ఒకవేళ బిజీగా లేకపోయినా సరే టాలీవుడ్లో క్రేజ్ ఉంటే చాలు బాలీవుడ్కి తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఇప్పుడు రష్మిక ఒక హాట్ కేక్లా మారింది. పుష్పతో ఆరెంజ్ ఫాలోయింగ్ వచ్చింది మన శ్రీవల్లికి. బాలీవుడ్లో 3 సినిమాలకి ఆల్రెడీ స్ట్రైన్ చేసింది రష్మిక. ఇక నెక్స్ట్ సాయి పల్లవి. ఆల్రెడీ బాలీవుడ్లో ఒక సినిమా ఫైనల్ అయింది. ఇక తమన్నా ఇప్పుడు అక్కడే తను బిజీగా ఉంది. శ్రీలీలకు కూడా ఆఫర్స్ వస్తున్నాయి. పూజా హెగ్డే కూడా బీటౌన్లో చాలా బిజీ అయిపోయింది. కీర్తి సురేష్ మూవీ ఆల్రెడీ బేబీ జాన్ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అక్కడ మన సావిత్రికి ఊహించని డిమాండ్ ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మల అవసరం బాలీవుడ్కు ఉంది సరే, మరి దేనికి ఈ ఆఫర్స్కి మన హీరోయిన్స్ ఆకర్షితులు అవుతున్నారంటే ఇక్కడే ఒక కిట్కుంది. అదేంటంటే టాలీవుడ్లో వచ్చే రెమ్యునరేషన్కి డబుల్ రెమ్యునరేషన్ని బాలీవుడ్ మేకర్స్ ఈ హీరోయిన్స్కి ఆఫర్ చేస్తున్నారట. సో ఇక్కడ చేస్తే అదే సినిమా, అక్కడ చేసిన అదే సినిమా, పైగా బాలీవుడ్లో సినిమాలు చేయాలని కలలు కానీ మన హీరోయిన్స్ చాలామందికి కూడా డబుల్ రెమ్యునరేషన్ వస్తుండడంతో మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బీటౌన్లో యాక్ట్ చేయడానికి. ఒక విధంగా టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్లో అద్భుతమైన సినిమాలతో పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు సాధించడం ఒక రకంగా మన హీరోయిన్స్కి ఒక వరంగా మారింది. ఎవరైతే టాలీవుడ్లో వచ్చి తమ టాలెంట్ని నిరూపించుకొని పెద్ద సంఖ్యలో సినిమాలు చేసి పెద్ద సినిమాలు చేసి స్టార్డమ్ సంపాదించుకున్నారో ఇప్పుడు ఇదే స్టార్డమ్ బాలీవుడ్లో వాళ్ళకి నెక్స్ట్ క్రేజ్ని తెచ్చిపెట్టింది. పైగా రెమ్యునరేషన్ కూడా డబల్ వస్తుండడం వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్గా మారింది. మరి తెలుగు హీరోయిన్లకి, ముఖ్యంగా టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లకి బాలీవుడ్లో వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.